సరస్వతి దేవిని స్తోత్రం చేయటంలో వీణ, వరదండం, అలాగే హంసవాహనం, జపమాల ఇలా కొన్ని ప్రతీకలుగా ఉన్నాయి కదా, వీటి విశేషాలు ఏంటి? యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర అనే శ్లోకంలో అనేక పాదాలు ఈ లోకంలో విస్తృతంగా లోకంలో ప్రచారంలో ఉన్నాయి. వీణావరదండము హంసవాహనం కలిగి ఉండడం, జపమాల చేతిలో పట్టుకొని ఉండడం, జపమాలిక. ఈ వీణ అమ్మవారి యొక్క ఆ చేతులలో ఉండేటటువంటి వీణ కచ్చపి అని మనం సంబోధన చేస్తున్నాం. ఇలాంటి వీణ నారదుడి వద్ద కూడా ఉన్నది. ఆ వీణ పేరు మహతి. ఇంకా ఇటువంటి వీణలు ప్రపంచవ్యాప్తంగా పురాణాలలో ఉన్నవే ప్రచురితమై ఉన్నాయి. రావణుడు కూడా గొప్ప వీణా విద్వాంసుడు. రాఘవేంద్రులు వారు కూడా అద్భుతమైన వైణికుడు. ప్రపంచవ్యాప్తంగా ఉండే వీణలన్నీ బొబ్బిలిలోనే సిద్ధమవుతూ ఉంటాయి. తెలుగునాట బొబ్బిలి వీణలకు ప్రసిద్ధి. ఈ వీణ ఈ దేహంలో ఉండేటటువంటి వెన్నుపూసకు ప్రతీక. వెన్నుపూస శిరస్సు వెనక మెదడు నుంచి మూలాధార చక్రం వరకు పాము వలె వేలాడేటటువంటి అస్థికల సంచయం ఏదైతే ఉంటుందో అందులో 24 ముడులు ఉంటాయి. దానికే 24 అక్షరాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ వీణా వరదండ మండిత కరా అనే అమ్మవారిని సంబోధన చేస్తూ మనలో జ్ఞానం ఇనుమడించాలి, విశేషంగా అవగాహనాశక్తి పెరగాలి, విన్న మాటను అర్థవంతంగా మార్చుకునే శక్తి మనలో కలగాలి అంటే ఈ వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఎప్పుడైతే గూని మొదలవుతుందో శరీరం రోగమయంగా మారుతోంది. నిటారుగా ఉన్నారు, ఏ రోగం రాదు. అన్ని జంతువులలో ఒక్క మనిషి మాత్రమే ఈ వెన్నుపూసని ఇలా నిటారుగా ఉంచగల శక్తి కలవాడై ఉన్నాడు. జంతువులన్నీ ఇలా అడ్డంగా ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో జ్ఞానం పెంచుకోవాలి. ఈ వీణావరదండము నిటారుగా ఉండాలి. తిరియక్కులు అన్న పేరిట సంబోధన కలిగినప్పుడు మనం ఆలోచన చేస్తే నిజమే కదా అన్న జ్ఞానం మనకు స్ఫురిస్తుంది. అలా స్ఫురించే జ్ఞానం పేరే సరస్వతి. ఓ పుస్తకం చూసాం, ఆ పుస్తకం మీద పేరు చదివాం, పూర్వగాథ లహరి అనుకుందాం ఉదాహరణకు, లేదా రామాయణం, భారతం. ఆ పేరు చూడగానే లోన అన్ని కాగితాలలో ఉండే కథ ఏమిటో, విశేషాలేమిటో, సందర్భాలేమిటో అన్నీ మనకు స్ఫురిస్తే ఆ పుస్తకం అలా ఒక పుస్తకం అలంకారంగా మిగిలిపోతుంది. జ్ఞానమంతా మనలో చేరిందిగా. నవరాత్రి ఈ వ్రతంలో ప్రారంభం కలశారాధన, అర్చామూర్తిని లేదా శ్రీచక్రాన్ని లేదా మన ఇష్టపూర్వకంగా ఏదైనా సిద్ధం చేసుకుని ఉంటే ఆ రూపాన్ని పసుపు ముద్దతో సహా అర్చన చేస్తూ చేస్తూ ఎందుకు అన్న ప్రశ్న వేసుకోవడమే సప్తమి నాటి విశేషం. ఎందుకు చేస్తున్నాం? ప్రయోజనం, లోకక్షేమం. ఈ క్రమంగా మనం ఆలోచన చేస్తే నిజమే కదా అనే భావన మనకు స్ఫురిస్తుంది. ఇందుకోసమే వీణావరదండము అని చెబుతారు. జ్ఞానం నిటారుగా కూర్చోగల శక్తి. ఇన్ని రోజులుగా 6 రోజులుగా పూజ చేసిన మనం నవరాత్రులు ఒకరోజు ఎక్కువగా సుదీర్ఘంగా ఉండే ఈ వర్తమాన తరుణంలో రోజు పూజ చేస్తూ ఎందుకు అని ఇలా గూనిగా కాకుండా నిటారుగా కూర్చోగలగడం, ఇది జ్ఞానానికి మొదటి మెట్టు అని చెప్పాలి. అందుకే అమ్మవారి చేతిలో వీణ. నిజంగా సరస్వతి అమ్మవారి రూపంలో వీణ చేతిలో ఉండదు. శారదాంభోజ వదనాంబుజే ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. ఋగ్వేద మంత్రాధికాదులలో మనం అమ్మవారి స్తోత్రాలు చూసినట్టయితే వీణావరదండమండం అన్న వర్ణన లేదు, పురాణాల్లో వచ్చి చేరింది. ఎందుకంటే మనం ఏ జ్ఞానం నేర్చుకున్నాం, మన జ్ఞానం కావాలిగా, కలగాలిగా. భాషల్లో కూడా అమ్మవారి యొక్క మూల విరాట్ చేతిలో వీణావరదండం లేదు, చతుర్భుజి అమ్మవారు. అలంకారార్థం ఆ ఒడిలో వీణ పెడతారు. వీణ ఉంటే సరస్వతి అనే జ్ఞానం మనలో
పురాణాల కారణంగా ఏర్పడింది కాబట్టి. అంతేగాని అమ్మవారు సరస్వతిని కానీ వీణ ఉండి తీరాలి అనే నియమం ఎక్కడా లేదు. జ్ఞానానికి ప్రతీకగా మనం పెట్టుకుంటున్నాం. ఇది నేపథ్యం.